మెర్సిడీస్ బెంజ్ JL 350 CDI ఇంజన్ వచ్చింది మన దగ్గరికి. సో మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే దీంట్లో మాస్ ఎయిర్ ఫ్లో సెన్సర్ది. సో మీరు కనుక చూస్తే మీది టర్బో ఇంజిన్ ఏదైనా చిన్న ఇంజిన్ అయినా RPM మీటర్ ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసరికి 1 2 3 4 5 అని ఉంటుంది. దీంట్లో షిఫ్టింగ్ ఆటోమేటిక్ షిఫ్టింగ్ ఉంటుంది. బట్ మీకు ఏంటి అంటే ఆటోమేటిక్ షిఫ్టింగ్లో కూడా ఇది నార్మల్గా సెకండ్ గేర్ షిఫ్ట్ అవడానికి 2000 నుంచి 2500 వరకు షిఫ్ట్ అయిపోవాలి. బట్ ఇది 3 వరకు తీసుకుంటుంది కాబట్టి దీంట్లో మెయిన్గా ఏంటి అంటే మీకు తొందరగా ఫ్యూల్ అనేది కన్జప్షన్ అవుతుంది, పికప్ అనేది టోటల్గా పడిపోతుంది. సో మనం ఈ కార్బన్ క్లీనింగ్లో ఏం చేస్తున్నాము అంటే ఇక్కడ డైరెక్ట్గా మనకి మాస్ ఎయిర్ ఫ్లో సెన్సర్ MAF సెన్సర్ అంటారు కదా, డైరెక్ట్గా వెల్డింగ్ చేసేసి అంటే ప్లాస్టిక్ వెల్డింగ్ చేసి దీన్ని నార్మల్ మెకానిక్ టచ్ చేయకుండా ఈ ఇంజన్స్ అనేవి బయటికి రాకుండా సర్వీసింగ్ చేయకుండా, ఎందుకంటే వీరు కొత్త బండి అమ్మిన తర్వాత సంపాదించే దానికంటే రిపేర్స్ మీదనే లక్షలు సంపాదించేస్తారు. సో మీకు ఓవర్ బర్డెన్ రాకుండా మెయింటెనెన్స్ కాస్ట్ తగ్గించుకోవాలి అంటే ఇప్పుడు ఇది రైట్ సైడ్ లో మనం OBD స్కానింగ్ చేసాము. OBD స్కాన్ చేసినప్పుడు మనకి ఏం చూపిస్తుంది, రైట్ సైడ్ సెన్సర్ మాత్రం హై సర్క్యూట్ లాగా చూపిస్తుంది. అంటే ఇది ఎందుకు వస్తుందంటే ఇంజన్ లో ఎప్పుడైతే మీకు ఓవర్ కార్బన్ వచ్చిన తర్వాత హైడ్రోజన్ తో మనం దాన్ని క్లీన్ చేస్తాం కాబట్టి ఆటోమేటిక్ గా సెల్ఫ్ హీల్ అయిపోతుంది. సో ఈ హైడ్రోజన్ ఎలా మనకు పనిచేస్తుంది అంటే లోపల వాల్స్ పిస్టన్స్ దగ్గర ఏదైతే కార్బన్ ఉంటుందో హైడ్రోజన్ ఆల్సో ఫ్యూల్. మనకి ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం ఒక కట్టెని మండించిన తర్వాత బొగ్గు అవుతుంది, బొగ్గుని ఇంకా మండిస్తే మనకి బూడిదవుతుంది. ఎగ్జాంపుల్ సేమ్ ఇక్కడ చూస్తే మన ఫ్యూల్ డీజిల్ లోపలికి పోయిన తర్వాత బర్న్ అవుతుంది, డీజిల్ బయటకు వెళ్ళదు, బర్న్ అయిన తర్వాత స్మోక్ బయటకు వెళ్తుంది. ఎప్పుడైతే డీజిల్ పూర్తిగా మండదో ఇటు లిక్విడ్ లా ఉండదు, అటు స్మోక్ గా మారదు, మధ్యలో మనకు గ్రీజీ టైప్ గా బ్లాక్ గా ఉంటుంది. సో ఇట్ ఈస్ లైక్ ఏ బొగ్గు లాగా. సో బొగ్గును మనం ఏం చేస్తాం, బుడి చేయాలంటే మండిస్తాము. దీనికి కూడా మనం సేమ్ వే హైడ్రోజన్ తో మండిస్తున్నాం అన్నమాట. ఇది దీంతో మీకు సైడ్ ఎఫెక్ట్ ఏముంటాయని చాలా మంది అడగొచ్చు. సో ఈ కస్టమర్ కూడా ఇంతకు ముందు సేమ్ కార్ వెళ్ళాడు, కస్టమర్ రిఫర్ చేస్తే ఈ కస్టమర్ వచ్చాడు. సో బెంజ్, ఆడి, BMW, బోలో, మిట్సుబిషి ఎలాంటి వెహికల్ అయినా ఇంజిన్ అయినా కంబషన్ చాంబర్ అనేది కంపల్సరీ. దాంట్లో కార్బన్ అంటే డీజిల్ పెట్రోల్ వల్లనే వస్తుంది. సో ఈ టెక్నాలజీ ద్వారా దాదాపుగా మనం 3 years గా ఈ బిజినెస్ లో ఉన్నాము. సో మనం మషనరీస్ కూడా ఇస్తాము. ఇక్కడ చూస్తే మన కొత్త మషనరీ ఉంది. ఈ బిజినెస్ ఎవరైనా మీరు ఆలోచిస్తున్న పెట్టుకుందాము అంటే దాదాపుగా ఇప్పుడు మోర్ దెన్ 150 సెంటర్స్ ఆంధ్ర తెలంగాణలో ఉన్నాయి. సో మీరు ఈ బిజినెస్ కూడా చేసుకుని యావరేజ్ గా 1 lakh to 2 lakh ఈజీగా అర్న్ చేసుకోవచ్చు. మీకు ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదు, మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా ఏం అవసరం లేదు, ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయొచ్చు. సో మన సెంటర్ వచ్చేసరికి సో కుక్కట్పల్లి లొకేషన్ లో ఉన్నాం మనము. ఎగ్జాక్ట్ గా మీరు పిల్లర్ నెంబర్ 799 లేదా కళ్యాణ్ జ్యువెలర్స్ మీరు మ్యాప్ లో కొట్టినా వచ్చేస్తుంది, ఓమ్ని హాస్పిటల్ కొట్టినా వచ్చేస్తుంది. సో నా వీడియోస్ ఆకాష్ ట్రేడర్స్ కార్బన్ క్లీనింగ్ అని కొడితే యూట్యూబ్ లో చాలా వీడియోస్ ఉన్నాయి, 500+ రీల్స్ ఉన్నాయి, రివ్యూస్ ఉన్నాయి. ఆన్ రికార్డ్ ఇప్పటివరకు మనము మోర్ దెన్ 3000 వెహికల్ చేశాము. సో దీంతో పాటు ఈ బిజినెస్ లో మీకు టోటల్ గా ట్రైనింగ్ ఉంటుంది, సపోర్ట్ ఉంటుంది, మషిన్ మీద గ్యారంటీ కూడా ఇస్తున్నాం మనము. సో ఎవరికైనా మీకు ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు, సో ఈ బిజినెస్ యు ఆర్ వెల్కమ్. సో మినిమం ఇన్వెస్ట్మెంట్ తో మీ ఏరియాలో, తాలూకాలో, డిస్ట్రిక్ట్ లో ఎక్కడైనా ఈ సెంటర్ పెట్టుకోవచ్చు. అదే కాకుండా ఈజీగా మీరు డోర్ స్టెప్ కూడా ఈ బిజినెస్ స్టార్ట్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. సో దీంట్లో ట్రైనింగ్ దగ్గర నుంచి, సపోర్ట్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ విల్ టేక్ ఓవర్. సో అసలు సెన్సర్స్ ఏంటి, అసలు OBD స్కానింగ్ అంటే ఏంటి, టోటల్ గా మనం క్లీనింగ్ ఎలా చేస్తాం, టోటల్ బాడీ మాస్ ఎయిర్ ఫ్లో సెన్సర్ ఏంటి, సో ఇంజన్ హార్ట్ ఏంటి, ఇంజన్ పార్ట్స్ ఏంటి, సో ఇలా బేసిక్ దగ్గర నుంచి అడ్వాన్స్ వరకు మీకు మీ చేతి బట్టి నడిపిస్తాం. ఈ బిజినెస్ లో డైరెక్ట్ గా సపోర్ట్ ఉంటుంది. సో ఎవరికైనా మీరు ఈ వీడియో చూసే వాళ్ళకి, ఇంట్రెస్టెడ్ గా ఉన్న వాళ్ళకి ఈ రీల్ అనేది, వీడియో అనేది షేర్ చేయండి. సో వాళ్ళకు కూడా ఎలాంటి నాలెడ్జ్ లేకపోయినా ఈ బిజినెస్ ఈజీగా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. మా ఫుల్ సపోర్ట్ మీకు ఉంటుంది. మినిమం ఇన్వెస్ట్మెంట్ తో మీకు 1 lakh rupees ఉన్నా కూడా ఈ బిజినెస్ మీకు రావచ్చు. దాదాపుగా ఈ బిజినెస్ లో మీకు 20 lakhs వరకు కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవచ్చు. రకరకాలుగా స్టీమ్ వాష్ కానివ్వండి, DPF క్లీనింగ్ మెషిన్ కానివ్వండి, తర్వాత కార్బన్ క్లీనింగ్ మెషిన్, ఇలా రకరకాల చాలా మెషిన్స్ ఉన్నాయి. సో మీకు ఎలాంటి బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉన్నా సో కాంటాక్ట్ మీ, డైరెక్ట్ గా యూ కెన్ కమ్ హియర్. మీరు ఒక టైం వచ్చేసిన తర్వాత మా స్లాట్ బుక్ చేసుకుని మీకు టైం ఇస్తాను నేను. సో బిఫోర్ మీరు కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకోండి. రెడీ అనుకుంటే డైరెక్ట్ గా కూకట్పల్లికి వచ్చి నన్ను మీరు కలవచ్చు.